11-11 అంటే ఆ దేవుడు మన దేవతల రాజధాని అమరావతికి రాసిన స్క్రిప్ట్ ఇదే. రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్ణయించింది రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు కాదు, ఇది భగవంతుడే నిర్ణయించాడు అంటూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు. నిజానికి పెద్దల సభలో ఈ ఆమోదం తెలిపిన సమయం 11-11 అంటే ఈ సమయం ఎంతో శుభసూచకమైన సమయం కాబట్టి భగవంతుడే ఈ నిర్ణయం అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని భగవంతుడే నిర్ణయించారు. ఇది తథ్యం. ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి, గూగుల్ లేదా ధర్మశాస్త్ర పరంగా వెళ్ళండి. 11-11 సమయం అంటే ఏంటో మీకు తెలుస్తుంది అంటూ ఆమె స్పష్టం చేశారు. కాకినాడతో పాటు తూర్పుగోదావరి, కోనసీమ దాదాపు అన్ని జిల్లాల్లో కూడా కూటమి నేతలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. తుని కాకినాడకు సంబంధించి, కాకినాడ జిల్లా తునికి సంబంధించి ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య రాత్రి సైతం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా తుని పట్టణంలో ఈ ఉదయం సైతం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి మనుటెండను సైతం లెక్క చేయకుండా తుని పట్టణంలో పెద్ద ఎత్తున జై అమరావతి అంటూ ప్రత్యేక కటౌట్లతో ర్యాలీ నిర్వహించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ సందర్భంగా శుభపరిణామం అంటే రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్ణయించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ రాజధాని నిర్ణయించడం కోసం విజన్ నేత చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడ్డారంటూ ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది, ఇందులో ఎలాంటి ఆధారపడాల్సిన అవసరం లేదు, ముందుకి అద్భుతంగా అభివృద్ధి చెందుతుందంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముందు కూడా సామాగ్రి బాణాసంచా పేలుస్తూ ఒక పండుగ వాతావరణంలో అయితే మాత్రం గోదావరి జిల్లాలో కూటమికి సంబంధించిన నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరొక జనసేన పార్టీకి సంబంధించిన నేతలు సైతం, జనసేన బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో అయితే మాత్రం కూటమికి సంబంధించిన నేతలు పండుగలు జరుపుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే మహిళా ఎమ్మెల్యే మాత్రం 11-11 అంటే ఇది ఒక శుభసూచక సమయం, భగవంతుడు నిర్ణయించింది, ఖచ్చితంగా అందరూ ఏకాభివించాల్సిందే అన్ని పార్టీలు అన్న విధంగా ఆమె స్పష్టం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఆమె ఏమంటాడు ఈ కార్యక్రమానికి సంబంధించి ఒకసారి చూద్దాం. అమరావతి అని నిర్ణయించారు, ఆమోదం పొందింది, ఇది చాలా శుభపరిణామం. దీనికి నిజంగా మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ బైక్ ర్యాలీలో కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు వాళ్ళంతటా వాళ్ళు. అలాగే మన దీనికి ముఖ్య కారణమైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతోటి ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది మన అమరావతి రేపొద్దున ఫ్యూచర్లో కూడా చేంజ్ ఉండకూడదు అనే నినాదంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం, అలాగే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ఇది సపోర్ట్ చేయడం, అన్ని పార్టీలు కూడా దాదాపు 11 పార్టీలు కూడా సపోర్ట్ చేయడం, ఇది నిజంగా ఒక శుభ పరిణామం మన రాష్ట్రానికి. దీనివల్ల కూడా ఎన్నో పెట్టుబడులు, ఇప్పటికే మన రాష్ట్రం ఒక డబుల్ ఇంజన్ సర్కార్ తోటి నడుస్తుంది. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ అవడం వల్ల మన రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ గా సర్కార్ నడుస్తుంది. డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గా మన సర్కార్ నడుస్తుంది. ఇవాళ మనం ఒక్కసారి మన హైదరాబాద్ చూసుకుంటే అక్కడ సైబరాబాద్ అనే సపరేట్ సిటీనే స్టార్ట్ అయింది. ఇదంతా కారణం మన విజనరీ లీడర్స్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ మొత్తం కూడా. అసలు ఆ సైబరాబాద్ అనేది చూస్తే ఒక ఎకో సిస్టమ్, చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం, ఒక ఉపాధి కల్పన జరిగింది. అలాంటిది అంతకు మించి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, అలాగే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేది మన అమరావతికి రావడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వంలో 3 ముక్కలాట, 3 క్యాపిటల్స్ అన్నారు. దీనికి ఆనాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణుడు గారు దీనికి విరుద్ధంగా ఇవన్నీ సాధ్యపడవు, 3 క్యాపిటల్స్ అనేది సాధ్యపడదు, ఒక వ్యాలిడ్ డేటా తోటి మన సెలెక్ట్ కమిటీకి కూడా పంపించడం జరిగింది. ఇదంతా పరిశీలించి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదంతా పరిశీలించి నిన్న అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా మామూలుగా డివోషనల్ ప్రకారంగా చూస్తే మన సీఎం గారు ప్రవేశపెట్టిన మన మార్చ్ 28 రోజు సీఎం గారు ఎప్పుడైతే ప్రవేశపెట్టారో బిల్లు మన అసెంబ్లీలో, అప్పుడు టైం కూడా చూస్తే మీకు 11-11. డివోషనల్ పరంగా చూస్తే మీరు ఒక్కసారి గూగుల్లో సర్చ్ చేయండి 11-11 అంటే ఏంటో. 11-11 అంటే న్యూ బిగినింగ్స్ కి సంకేతం. అలాగే మన థాట్స్ కన్వర్టింగ్ ఇంటూ యాక్షన్స్, దీనికి ఒక సంకేతం. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఆ దేవుడు మన దేవతల రాజధాని అమరావతికి రాసిన స్క్రిప్ట్ ఇదే.
11 అంటే మన డివోషనల్ టైమింగ్, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని మనకు ఉన్నాయని అర్థం. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ మూలంగా మన తుని నియోజకవర్గంలో కూడా ఎన్నో పెట్టుబడులు రాబోతున్నాయి.